హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాంజనా టాకీస్. ఇవాళ వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో అన్నమాట. సో ఇవాళ బేకింగ్ చేస్తున్నాము. అది కూడా ఏంటి అని అంటే ట్రెస్లెచెస్ కేక్ చేస్తున్నాము. సో ఈ రెసిపీ అయితే నాది కాదు, నాకు అసలు బేకింగ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లైక్ బేకింగ్ అని అంటే ఐ కెన్ డూ ఓన్లీ వాఫల్స్ ఆర్ లైక్ బనానా బ్రెడ్స్, ఇలాంటివన్నీ వరకు నేను చేయగలుగుతాను. కానీ లైక్ ఇట్లాంటి కేక్స్ అండ్ ఆల్ అయితే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బట్ నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తో కలిసి తను నాకు గైడెన్స్ ఇస్తుంటే నేను యాక్చువల్లీ చేశాను అనమాట. సో మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి నేను ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. అండ్ యాక్చువల్లీ తనకు కూడా ఈ రెసిపీ వాళ్ళ సిస్టర్ చెప్పారనమాట. నేనైతే డిస్క్రిప్షన్ లో అక్క ప్రొఫైల్ లింక్ అయితే నేను ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ గో చెక్అవుట్. చాలా బాగున్నాయి లైక్ వీడియోస్ ఆర్ లైక్ బేకింగ్ ప్రొసీజర్స్. చాలా ఈజీ వేలో తను చూపించింది అండ్ ఐ ఆల్సో లైక్ డెట్. నేను కూడా అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యాను. సో యా, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసేసుకుందాము. 240 grams of all purpose, 250 grams of sugar, 5 eggs, salt, vanilla essence, baking soda, condensed milk, evaporated milk and whole milk, and whipping cream. ఇప్పుడు కన్వెన్షనల్ అవన్నీ 350 Fahrenheit కి ప్రీ హీట్ కి పెట్టుకుందాము. అప్పటి వరకు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఎగ్స్ బ్రేక్ చేసుకుందాము అండ్ 2 బౌల్స్ తీసుకుందాం ఇప్పుడు. సో ఎగ్ వైట్స్ ని అండ్ ఎగ్ యాక్స్ ని 2 డిఫరెంట్ బౌల్స్ లో సపరేట్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఎగ్ యాక్స్ ఉన్న బౌల్ తో ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో మన దగ్గర 250 grams ఆఫ్ షుగర్ ఉంది కదా, దాంట్లో ఓన్లీ 3/4 పార్ట్ అంటే 190 grams ఆఫ్ షుగర్ ని మనం యాక్చువల్లీ ఎగ్ యాక్స్ లో యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత ప్రాపర్ గా విస్క్ చేసుకోవాలి. అండ్ ఆ విస్కింగ్ ప్రాసెస్ కూడా ఎంతవరకు అవ్వాలి అని అంటే ఆ పేల్ ఎల్లో అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనము లైక్ 120 ml ఆఫ్ మిల్క్ అండ్ 1 teaspoon ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ విస్క్ చేసుకోవాలి. విస్కింగ్ ప్రాసెస్ అనేది యాక్చువల్లీ నేను మీడియం స్పీడ్ లో పెట్టి చేశాను అనమాట, సో దట్ విస్క్ అనేది ప్రాపర్ గా అవుతుంది అని. అండ్ ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను అండ్ దెన్ ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ ని ఒక స్ట్రైనర్ లో వేసి స్ట్రెయిన్ చేస్తున్నాను, సో దట్ లమ్స్ ఏమి ఫామ్ అవ్వకుండా మనకి బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ప్రాపర్ గా ఉంటుంది అని. అండ్ ఇప్పుడు నేను వచ్చి లైక్ 1/2 teaspoon ఆఫ్ సాల్ట్ అండ్ 3/4 spoon ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేశాను, సో దట్ కేక్ అనేది కొంచెం స్పాంజీగా అండ్ కొంచెం ఫ్లఫీగా అవుతుందని. అండ్ నెక్స్ట్ వచ్చి యాక్చువల్లీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని ఇప్పుడు ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ లో వేసి మళ్ళీ విస్క్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 4 to 5 minutes ప్రాపర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలన్నమాట. అండ్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అలా ఉంటే చాలు. అండ్ తర్వాత ఇప్పుడు వచ్చి ఎగ్ వైట్స్ ని విస్క్ చేసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్లీ క్రూషియల్ స్టెప్. ఇది ఆల్మోస్ట్ లైక్ 3 minutes వరకు విస్క్ చేసుకోవాలి వితౌట్ యాడింగ్ ఎనీథింగ్. ఆఫ్టర్ 3 minutes మెల్లిమెల్లిగా యాక్చువల్లీ మనము 1/4 ఆఫ్ షుగర్ ని పక్కన పెట్టుకున్నాం కదా, దీంట్లో 1 teaspoon యాడ్ చేసుకుంటా మనం విస్క్ చేసుకోవాలన్నమాట, సో దట్ లైక్ వైట్ ఫ్రాత్ అనేది ఫామ్ అవుతుంది. విస్క్ అనేది మనం హై స్పీడ్ లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైట్ ఫ్రాత్ ని మనము ఈ బ్యాటర్ లో మిక్స్ చేసుకుంటాము. మిక్సింగ్ కూడా ఎలా చేయాలి అని అంటే ఓన్లీ 1 స్పూన్ యాడ్ చేసుకొని స్పాచులాతో మిక్స్ చేసుకోవాలి. సో ఇదే అన్నమాట ఇక్కడ చిట్కా. లైక్ మనకి స్పాంజీగా రావాలి కేక్ అని అంటే యూ హ్యావ్ టు అవాయిడ్ యూజింగ్ విస్కర్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ స్పాచులా టు యాక్చువల్లీ మిక్స్ ప్రాపర్లీ. అండ్ దట్స్ ద కీ అన్నమాట. ఇప్పుడైతే నేను బేకింగ్ ట్రే కి కొంచెం బటర్ అప్లై చేస్తున్నాను, సో దట్ కింద అడగంటకుండా ఉంటుంది అండ్ మాడకుండా ఉంటుంది అని చెప్పి. ఐఎమ్ జస్ట్ పోరింగ్ ది బ్యాటర్ ఇన్ టు ది బేకింగ్ ట్రే అండ్ నౌ ఇట్స్ రెడీ టు గో ఇన్ టు ది అవెన్. సో మనం ఆల్రెడీ 350 Fahrenheit కి ప్రీ హీట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు 20 to 25 minutes టైమర్ సెట్ చేసుకుందాము. సో ట్రెస్లెచెస్ కేక్ కి యాక్చువల్లీ ఈ 3 ingredients అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యాజ్ ఇట్ ఇస్ ట్రెస్లెచెస్ కేక్, సో 3 అంటే 3 different kinds of milks, which is evaporated milk. నేను యాక్చువల్లీ 354 ml తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి కండెన్స్ మిల్క్, ఇదేమో 397 grams. అండ్ తర్వాత మన రెగ్యులర్ మిల్క్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే హోల్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చి నేను 160 ml ఆఫ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇది టిన్ ఓపెనర్ తో ఈ టిన్స్ ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. అదొక కైండ్ ఆఫ్ మెషిన్. ఇప్పుడైతే నేను కండెన్స్ మిల్క్, తర్వాత వచ్చి ఎవాపరేటెడ్ మిల్క్ అండ్ నౌ రెగ్యులర్ మిల్క్
వేసి ఆల్మోస్ట్ ఒక 5 minutes వరకు విస్క్ చేశాను అనమాట, ప్రాపర్ గా మిక్స్ అయ్యేంత వరకు. అండ్ నెక్స్ట్ వచ్చి నేను జస్ట్ చెక్ చేస్తున్నాను లైక్ బేక్ అయిపోయిందా లేదా అని. సో టెస్టింగ్ అయితే మనము రెగ్యులర్ గా టూత్ పిక్ తో చేయొచ్చు. యూ కెన్ యాక్చువల్లీ చెక్ వెదర్ ద బ్యాటర్ ఇస్ కంప్లీటెడ్ ఆర్ నాట్, లైక్ ప్రాపర్ గా కుక్ అయిందా లేదా అని మీరు టూత్ పిక్ తో చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ ఇస్ సో ఫ్లఫీ యాక్చువల్లీ. ఎంత బాగా వచ్చింది అని అంటే ఈవెన్ వీ డెంట్ ఎక్స్పెక్ట్, అది ఫస్ట్ టైం అనమాట, బట్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ మిల్క్ పోర్ చేయడానికి మేము పైనుంచి లైక్ ఇట్లా హోల్స్ గుచ్చుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము టూత్ పిక్ తో గుచ్చాము, తర్వాత అయితే నేను ఫోక్ యూజ్ చేశాను సో దట్ ఆ లిక్విడ్ అనేది ప్రాపర్ గా సింక్ ఇన్ అవుతుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చి లైక్ 1 hour మనము రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు కేక్ మీద ఫ్రాస్టింగ్ కోసం నేను 2 spoons ఆఫ్ షుగర్ యూజ్ చేశాను, దాన్ని గ్రైండర్ లో మిక్సీ పట్టాను. అండ్ విపింగ్ క్రీమ్ మొత్తం హోల్ బాక్స్ యూజ్ చేసాము. అండ్ దెన్ షుగర్ యాడ్ చేసి విస్క్ చేస్తున్నాను ఇక్కడ ప్రాపర్ గా. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం విస్క్ చేసుకుంటే చాలు. అండ్ తర్వాత దాని మీద కొంచెం ఐసింగ్ చేస్తున్నాను అనమాట. లైక్ as I said, I'm not that professional, so I tried my level best to like present that, but చాలా బాగా వచ్చింది. అండ్ తర్వాత ఇంకా స్ట్రాబెర్రీస్ తో గార్నిష్ చేసామన్నమాట. లైక్ ఐ ట్రైడ్ పుట్టింగ్ ఫ్లవర్, లైక్ స్ట్రాబెర్రీస్ కట్ చేసిన దాన్ని ఫ్లవర్ గా డెకరేట్ చేశాను. అండ్ సో దిస్ వాజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద ట్రెస్లిచెస్ కేక్ అన్నమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుండే, మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. కుదిరితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాంజనా టాకీస్. యాజ్ ఐ సెడ్, నేను అక్క ప్రొఫైల్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను, ఖచ్చితంగా ప్లీజ్ డూ గో వాచ్ దోస్ వీడియోస్. యాక్చువల్లీ బేకింగ్ ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయాలి అనేది ఆ వీడియోస్ లో ఉన్నాయి. అండ్ నేనైతే అక్కడ నుంచే చేశాను. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.